యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 2వ చరణమును ధ్యానం చేసుకుందాము. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. దేవుడు తన ప్రజల దోషములను పరిహరించువాడు. ఎలా పరిహరిస్తాడు? తన ప్రజల దోషమును పరిహరించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మనందరి కొరకై కలవరి శిలువలో బలియాగమై రక్తము కార్చి ప్రాణం పెట్టినటువంటి వాడు. అందుచేత ఆయన మన దోషములను పరిహరించి ఉన్నాడు. మన దోషములు క్షమించబడుతున్నాయి, మన పాపములకు పరిహారము ఉన్నది అంటే కేవలము యేసు రక్తము. యేసు రక్తము మనలను పరిశుద్ధపరచుచున్నది. అపవిత్రమైనటువంటి మన మానవ జాతిని, చీకటిలో ఉన్నటువంటి ఈ మనుషులకు అరుణోదయము కలిగించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా ఉదయించినాడు. తన యాగమంతటిని శిలువ పైన ఆయన చూపించి తన పుణ్యరక్తాన్ని చిందించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములకు క్షమాపణ కలిగించుటకై ఆయన త్యాగమయ్యాడని గుర్తుంచుకోవాలి. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య తాను మాట్లాడుతూ ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక మాట అంటూ ఉన్నాడు. ఇది అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము, నిబంధన రక్తము అన్నాడు. యేసు రక్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. మన పాపములు పరిహరించబడాలి అంటే ఆ నిబంధన రక్తము మనకు అవసరము. రక్త ప్రోక్షణ లేకుండా మన పాపములకు పరిహారము లేదు. మన పాపములు పరిహరించబడాలి అంటే పరిశుద్ధుడైన దేవుని రక్తం అవసరం. ఆ రక్తమే మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధపరిచేటటువంటి శక్తి కేవలం యేసు రక్తముకు మాత్రమే ఉన్నది. అది మన పాపములను పరిహరిస్తుంది, మన దోషములను తొలగింపచేస్తుంది. దేవునితో సమాధానము కలుగుటకై సంధి ఏర్పాటు చేసి దేవునికి మనకు మధ్యవర్తిత్వాన్ని వహిస్తుంది యేసు రక్తం. ఈరోజు నువ్వు దేవుణ్ణి చేరుకోగలగాలి, దేవునితో మాట్లాడగలగాలి అని అంటే దేవునికి నీకు ఉన్నటువంటి పాపపు గోడ అడ్డుగా నిలిచినటువంటి ఈ పాపపు కోటలు కూలిపోవాలి, కాలిపోవాలి. అది కాలిపోవాలి, కూలిపోవాలంటే కేవలము యేసు రక్తము అవసరమై ఉన్నదని గుర్తించాలి. ఆ యేసు రక్తము నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తుందని నమ్మి విశ్వసించినప్పుడు నీకు రక్షణ భాగ్యము కలుగుతుంది. ఇలాంటి రక్షణ భాగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? అయితే నువ్వు ధన్యుడవు. ఒకవేళ ఈ రక్షణ భాగ్యాన్ని నువ్వు కలిగి లేకపోతే యేసు రక్తము నిన్ను పవిత్రపరుస్తుందని నీవు గుర్తించి సత్యమును గ్రహించి నీవు యేసునందు విశ్వసించి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్టయినా నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆ యేసయ్య నీ పాపములు పరిహరించి తన రక్తధారుల చేత నిన్ను శుద్ధి చేసి నీకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక. సర్వాధికారివైన దేవా, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా తండ్రి. ఈ సమయమందు ఇన్ని వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి అయ్యా. అయ్యా, నీవు మా పాప దోషములు పరిహరించి ఉన్నావు, దోషములను తొలగించి ఉన్నావు తండ్రి. అందుకొరకై పరిహరించుట కొరకై మానవాళికి రక్షణ భాగ్యము కలిగించుటకై రక్షకుడుగా ఉదయించి తండ్రి శిలువ పైన బలియాగమై ప్రాణమునిచ్చి రక్తము పెట్టి యాగమై త్యాగమై
ప్రభువా, ఎన్నిక లేని మాకు, యోగ్యత లేని మానవ జాతిని రక్షించడానికి రక్షకుడిగా ఉదయించినటువంటి దేవుడకు తండ్రి స్తోత్రం. తండ్రి, నీ ప్రేమ గొప్పది, నీ త్యాగము గొప్పదయ్యా. తండ్రి, ఇంకెంతమంది బిడ్డలు నిరక్తములో కడగబడలేక పాపములోనే ఉన్నారు, పాపములోనే మూలుగుతున్నారు, శాపములోనే ఏడుస్తూ ఉన్నారు. దేవా, పాప క్షమాపణ కొరకు వారు చేయని పుణ్యయాగాలు లేవు, తీర్థయాత్రలు లేవు. కానీ నీ రక్తము పవిత్రపరుస్తుందన్న సంగతిని మరిచిపోతున్నారు. అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి అయ్యా. ఏది కూడా మనిషిని యొక్క పాపమును కడగజాలదు. కేవలము పరిశుద్ధుడమైన నీ రక్తము మాత్రమే మనుషుని పరిశుద్ధుడిగా చేస్తుంది, స్వర్గలోకానికి మార్గాన్ని ఏర్పరుస్తుందని ఈ నీ వాక్కు వింటున్న బిడ్డలు గుర్తించి పాప క్షమాపణ పొందినట్లు కృప చూపి వారిని దర్శించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను దీవించమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.